హాయ్ అండి. వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. నేను ఇప్పుడైతే గోంగూర పప్పు చేసుకున్నానండి. ఇప్పుడు మేము ఒక ముక్కాలు గ్లాస్ అంతా బ్యాళ్ళు తీసుకోవాలండి. బ్యాళ్ళు తీసుకొని బాగా కడుక్కోవాలి. పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, తెల్లవాయలు తీసుకోవాలండి. అలాగే కొంచెం చింతపండు, పచ్చిమిర్చి పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకోవాలండి. అన్నీ తీసుకొని కుక్కర్‌లోకి ఏసుకోవాలండి. ఇప్పుడు గోంగూర రాత్రే నేను కడుగు పెట్టుకున్నానండి. గోంగూర అంతా వేసుకోవాలి దాంట్లోకి కుక్కర్‌లోకి. పసుపేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపేసుకొని, ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిలేసుకోవాలండి. ఏసుకొని ఒక హాఫ్ లీటర్ అంత వాటర్ పోసుకోవాలి. పోసుకొని గ్యాస్ అంటించుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి ఇప్పుడు. కుక్కర్ పెట్టుకుందాము. 3 విజిలొస్తే పప్పు బాగా పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి పర్ఫెక్ట్‌గా సరిపోయింది. గోంగూర పప్పు కొంచెం గట్టిగుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దీనిలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా రాయలుప్పేసుకుందామండి. రాళ్ళుప్పేసుకొని బాగా రాముకుందాము. చూడండి రామాను చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్, తెల్లవాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దండి. గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కారకారంగా, పులుపులుగా ఉంటుందండి. ఇప్పుడు వేగిన తర్వాత అంతా దానిలోకి వేసుకుందామండి కుక్కర్‌లోకి. ఒకసారి అట్లే కలుపుకుందాము. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా సరిపోయింది చూడండి. గోంగూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది.